శాస్త్రీయంగా జిల్లాల పునర్విభజన చేస్తామన్నారు సీఎం రేవంత్. దీనికోసం కమిటీ వేస్తామన్నారు. ఉద్యోగుల డీఏ పెంపుతో సర్కార్పై ఏటా 227 కోట్ల భారం పడుతుందన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందే హక్కు ప్రతి ఉద్యోగికి ఉంటుందని చెప్పారు. తాను ఏ జిల్లా పేరు మార్చాలని అనుకోవట్లేదని, రాజరికం ఉన్న పేరును మాత్రమే మార్చానని చెప్పారు సీఎం. త్వరలో జిల్లాల పునర్విభజన చేస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీనికోసం జ్యుడిషియల్ కమిటీ వేస్తామని, కమిటీ రాష్ట్రమంతా తిరిగి ప్రజాభిప్రాయం తీసుకుంటుందన్నారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో జిల్లాల పునర్విభజనపై చర్చించి సరిహద్దులు మార్చుతామన్నారు. ముందుగా మండలాల రేషనలైజేషన్ కావాలన్నారు సీఎం. తాను ఏ పేరు మార్చట్లేదన్న సీఎం సికింద్రాబాద్ గతంలోనే జీహెచ్ఎంసీలో భాగమని చెప్పారు. సెక్రటేరియట్లో గెజిటెడ్ ఉద్యోగుల డైరీ ఆవిష్కరించారు సీఎం. మండలంలో ఎంత జనాభా ఉండాలి, రెవెన్యూ డివిజన్లో ఎంత జనాభా ఉండాలి, జిల్లాలో ఎంత జనాభా ఉండాలి అనేది ఒక ప్రాతిపదిక చేసుకోవాలి. ఒక దగ్గర 3 లక్షలు ఉండి ఒక దగ్గర 1 కోటి ఉండరు అనుకో, దీన్ని ఏ రకంగా మనము పరిపాలన చేయగలుగుతాం? ఇట్లాంటి సమస్యలు మా దృష్టికి వచ్చినాయి. తొందరలోనే దీనికి సంబంధించి రేపు బడ్జెట్ సమావేశాలలో పూర్తి స్థాయిలో చర్చ చేస్తాము. చేసి ఒక రిటైర్డ్ హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో ఒక కమిషన్ అపాయింట్ చేస్తాం. రిటైర్మెంట్ బెనిఫిట్ ప్రతి ఉద్యోగి హక్కన్నారు సీఎం రేవంత్ రెడ్డి. డీఏ పెంచుతూ ఫైల్పై సంతకం చేశానని చెప్పారు. ఈ ప్రభుత్వం కొత్త పన్నులు వేయట్లేదని, రాబట్టాల్సిన పన్నులు సరిగ్గా వసూలు చేస్తే డబ్బులకు కొదవ ఉండదన్నారు. ఉద్యోగుల డీఏ పెంపుతో రాష్ట్ర ఖజానాపై 227 కోట్ల భారమని చెప్పారు. మీ డిఏలలో కూడా 3 డిఏలు ఇచ్చినా ఇవాళ పొద్దునే పిలిచి డైరీ ఆవిష్కరణ ఉందంటే తప్పకుండా శ్రీనివాసరావు ఇదేదో పెడతాడు పీఠముడే అని డిఏకి సంతకం పెట్టి ఫైల్ మీద సంతకం పెట్టి శేషాద్రి గారికి ఇచ్చి కనీసం పోతే ఏదన్నా సంతోషకరమైన వార్త ఒక్కటనే చెప్పాలి కదా నేను వాళ్ళకు అని పొద్దునే సిఎస్ గారిని సీఎం పేషీలు ఉండే అధికారులను పిలిచి మాట్లాడి మీ డిఏకు సంతకం పెట్టి వచ్చింది. ఈగల్ హైడ్రా తరహాలో ట్రాఫిక్ సిస్టంలో కొత్త వ్యవస్థ రావాలన్నారు సీఎం రేవంత్. చలాన్ల విషయంలో వెనక్కి తగ్గద్దన్నారు. రోడ్డు ప్రమాదాలు మర్డర్ల కంటే డేంజర్ అన్నారు. ట్రాఫిక్ రూల్స్ విద్యార్థి దశ నుంచి అవగాహన కల్పించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాలన్నారు సీఎం. వాహనదారులకు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో అరైవ్ అలైవ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు సీఎం. స్పీడింగ్ తోని మీరు చలానాలు వేస్తున్నారు, కానీ సంవత్సరం అయిన తర్వాత డిస్కౌంట్స్ ప్రకటిస్తున్నారు. దానివల్ల ఎలాగూ తగ్గిస్తారు కదా, మళ్ళీ చూద్దాంలే అన్న వ్యవస్థ ఈరోజు ఒక సమస్యగా మారింది. వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్తోని డైరెక్ట్గా డిపార్ట్మెంట్కి సింక్రనైజ్ చేయండి. ఎప్పుడు చాలాన పడితే ఆటోమేటిక్గా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి డిడక్ట్ అయ్యి. సెక్రటేరియట్లో పలువురు ప్రముఖులతో భేటీ అయ్యారు ముఖ్యమంత్రి. జార్ఖండ్ ఆరోగ్య శాఖ మంత్రి ఇర్ఫాన్ అన్సారీతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తెలంగాణ వైద్య రంగంలో మార్పులపై ఈ సందర్భంగా చర్చించారు. అంతకుముందు రేవంత్ రెడ్డితో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ భేటీ అయ్యారు. సంక్రాంతికి సంబురాలకు రావాలని ఆహ్వానించారు. ముఖ్యమంత్రిని కలిశారు బాసర ఆలయ ఈవో అర్చకులు. వసంత పంచమి మహోత్సవాలకు రావాలని ఆహ్వానించారు. 21 నుంచి 23 వరకు వసంత పంచమి ఉత్సవాలు జరగనున్నాయి. కార్యక్రమాలకు రావాలని రేవంత్ రెడ్డికి ఇన్విటేషన్ అందించారు అర్చకులు. ఇటు జోగులాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు రావాలని సీఎంను ఆహ్వానించారు అర్చకులు. ఖైరతాబాద్ లో పర్యటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పీజీఆర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. ఖైరతాబాద్ సెంటర్లో ఉన్న పీజీఆర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా పీజీఆర్ సేవలను గుర్తు చేసుకున్నారు. పేదల కోసం పీజీఆర్ ఎంతో కృషి చేశారని చెప్పారు సీఎం.